నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సమస్యల్లో ఒక పెద్ద సమస్య ఒకటి ఉంది. దాని గురించి పరిష్కార మార్గాలు ఏమవుతాయా అని చాలామంది ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. అదే హైదరాబాద్లోని బంజారా హిల్స్కు సంబంధించిన పెద్దమ్మ తల్లి గుడి ఆలయం గురించి అనమాట. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యకి పరిష్కారం ఏ విధంగా చూసింది అనే విషయం మీద చర్చించేందుకు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నేషనల్ కోఆర్డినేటర్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్, ఏఐసిసి ఓబీసీ డిపార్ట్మెంట్, నంది మండలం వేణుగోపాల్. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఇప్పుడు చాలా హాట్ టాపిక్ బంజారా హిల్స్కు సంబంధించి పెద్దమ్మ తల్లి గుడి వివాదం. అయితే కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా దీన్ని పరిష్కరించింది అనే మాటలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మొదట వీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మీరు అందరూ రకరకాల నాలుగు రోజుల నుంచి ఎజిటేషన్స్ చేయడం, రకరకాల ఉద్యమాల్లాగా చేయడం, అవన్నీ చేస్తున్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులకి దగ్గరగా ఉన్న ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులకి సానుకూలంగా అన్ని రకాలుగా చేయగలిగే ప్రభుత్వం. సో ఈరోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే శ్రీ దానం నాగేంద్ర గారు మరియు హైదరాబాద్ మేయర్ గారు విజయలక్ష్మి గారు, వీరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ అన్నకి దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన చాలా సానుకూలంగా స్పందించడం, అక్కడున్న 13 ఎకరాల్లోనే ఒక దగ్గర 150 నుంచి 200 గజాల్లో ఒక బ్రహ్మాండమైన గుడిని నిర్మించి అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేయించాలనేది ఒక మంచి ఆలోచన. అది తొందరలో ఒక జీవో రూపంలో కానీ ఒక ఇదిగా తీసుకొచ్చి తొందరలో మేము నిర్మించి ఇస్తాం. హిందువులందరూ దీన్ని అందరూ తెలుసుకొని ఈ సమస్యను ఇంతటితో ముగిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం.